ఇంతవరకు సైకిల్ అన్బాక్సింగ్ అండ్ ఫిట్టింగ్ చూశారు కదా. ఇప్పుడు ఈ సైకిల్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. గేట్స్ 3 to 7 గేట్స్ ఉంటుంది అన్న. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 ఉంటుంది, 1 2 3. దీన్ని హై చేయాలంటే ఇది, లో చేయాలంటే ఇది. ఓకే, ఈ రైట్ సైడ్ 7 ఉంటుంది, 1 to 7. మీరు యూజ్ చేయాలంటే ఇది 2లో పెట్టుకుంటే 1 to 7, 7 to 1 ఏదైనా వాడవచ్చు. 1లో ఉందనుకోండి 1 2 3 క్లైంబింగ్ కోసం, 3లో ఉంటే 5 6 7 డౌన్ కోసం. నార్మల్ 2లో పెట్టుకుంటే ఏదైనా గేర్స్ మీరు వాడవచ్చు. ఇది బ్యాక్ బ్రేక్, ఇది ఫ్రంట్ బ్రేక్, ఇది సస్పెన్షన్ లాకింగ్. మీకు ప్లేన్ రోడ్ ఉందనుకోండి లాక్ చేసుకోవాలి, స్పీడ్ పెరుగుతుంది. ఆఫ్ రోడ్ ఉందనుకోండి దీన్ని ఆన్ చేసుకోవాలి. ఓకే, 2 బ్రేక్స్ అప్లై చేయాలా. గేర్స్ రన్నింగ్లో తొక్కాలా, ప్రెషర్ పెట్టవద్దు. తొక్కేటప్పుడు గేర్ షిఫ్ట్ అయినాక ప్రెషర్ పెట్టాలా. చెప్పు. 6 5 4 3 2 1 2 3 4 5 7 ఫ్రంట్ 3 ఉంటుంది, 3గా ఉంది 2 1. ఏది స్మాల్ ఉంది అది 1, ఇది 2 2లో పెట్టుకుంటే నార్మల్ రైడింగ్ 4 5. దీని మెయింటెనెన్స్ ఫస్ట్ గాలి చెక్ చేసుకోవాలా. హెయిర్ 50 PSI ఉండాలి ఫ్రంట్ అండ్ బ్యాక్. సెకండ్ గేర్స్ చూసుకోవాలా, కరెక్ట్ గేట్స్లో ఉందా లేదా. ఇంకా ఇట్లా ఆపినప్పుడు ఎవరైనా మార్చిస్తారు. ఇంకోటి ఎవ్రీ 150 కిలోమీటర్స్కి చైన్కి లూప్ చేయాలి. చైన్ లూప్ ఉంటుంది, ఆ లూప్ చేయాలా. ఎవ్రీ 500 కిలోమీటర్కి ఆ లూప్ మనం వేసిన లూప్ మళ్ళీ డిగ్రీ చేసి క్లీన్ చేసేయాలి. ఫైనల్లీ నాకు నచ్చిన సైకిల్ని తీసుకున్న ఈ సైకిల్ గురించి ఫుల్ రివ్యూ నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. అలాగే ఈ సైకిల్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి.